హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ టుడేస్ లెసన్ జుడిషియరీ ఇన్ పాలిటిక్స్. A glance at the newspaper provides you a glimpse of the range of work done by the court in this country. But can you think of why we need these courts, as you have read in Unit 2? In India, we have the rule of law. What this means is that laws apply equally to all persons and that a certain set of fixed procedures need to be followed when a law is violated. To enforce this rule of law, we have a judicial system that consists of the mechanism of courts that a citizen can approach when a law is violated. న్యాయ వ్యవస్థ. వార్తాపత్రికను ఒకసారి పరిశీలిస్తే దేశంలో న్యాయస్థానాలు చేసే పని గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ న్యాయస్థానాల అవసరం ఏమిటో ఆలోచించగలవా? 2వ అధ్యాయంలో చదివిన దానిని బట్టి భారతదేశంలో సమన్యాయ పాలన అమలులో ఉన్నది. దీని అర్థం చట్టం వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు కొన్ని నిర్దేశించిన పద్ధతులను అనుసరించటం అవసరం. సమన్యాయ పాలన అమలుకు మనకు న్యాయ వ్యవస్థ ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఒక పౌరుడు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. As an organ of government, the judiciary plays a crucial role in the functioning of India's democracy. It can play this role only because it is independent. What does an independent judiciary mean? Is there any connection between the court in your area and the Supreme Court in New Delhi? In this chapter, you will find answers to these questions. ప్రభుత్వ అంగాలలో ఒకటిగా న్యాయ వ్యవస్థ భారత ప్రజాస్వామ్య నిర్వహణలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది స్వతంత్ర వ్యవస్థ కావటం వల్ల తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే అర్థం ఏమిటి? మీ ప్రాంతంలో ఉన్న న్యాయస్థానానికి ఢిల్లీలో సుప్రీంకోర్టుకు ఏమైనా సంబంధం ఉందా? ఈ అధ్యాయంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటారు. What is the role of the judiciary? Courts take decisions on a very large number of issues. They can decide that no teacher can beat a student, or about the sharing of river waters between states, or they can punish people for particular crimes. Broadly speaking, the work that the judiciary does can be divided into the following. న్యాయ వ్యవస్థ పాత్ర ఏమిటి? అనేక అంశాలపై న్యాయస్థానాల నిర్ణయాలు తీసుకుంటాయి. ఉదాహరణకు ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించరాదనే విషయం, రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం, నిర్దిష్ట నేరాలకు ప్రజలకు శిక్షించటం మొదలైన అంశాలు అవి నిర్ణయించగలవు. స్థూలంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ చేసే పనిని ఈ క్రింది విధంగా విభజించవచ్చు. Dispute resolution. The judicial system provides a mechanism for resolving disputes between citizens and the government, between two state governments, and between the center and state governments. వివాదాల పరిష్కారం. న్యాయ వ్యవస్థ పౌరులకు ప్రభుత్వానికి మధ్య, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించటానికి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. Judicial review. As the final interpreter of the Constitution, the judiciary also has the power to strike down particular laws passed by the Parliament if it believes that these are a violation of the basic structure of the Constitution. This is called
జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష. పార్లమెంటు ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తుంది. దీనినే న్యాయ సమీక్ష అంటారు. Upholding the laws and enforcing fundamental rights. Every citizen of India can approach the Supreme Court or the High Court if they believe that their fundamental rights have been violated. చట్టాన్ని సమర్థించటం మరియు ప్రాథమిక హక్కులు అమలు చేయటం. భారతదేశంలోని ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులను భంగం వాటిల్లినట్లు భావిస్తే సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు భారతదేశ సుప్రీంకోర్టు. భారతదేశం గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడి 1950 జనవరి 26వ తారీఖున సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. అంతకు మునుపు తన స్థానంలో ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా 1937, 1949 విధులు నిర్వహించిన పార్లమెంటు హౌస్లోకి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నందే తన పనిని కూడా ప్రారంభించింది. న్యూఢిల్లీలో గల మద్రాస్ రోడ్లో ఉన్న ప్రస్తుత భవనానికి 1958లో మారింది. What is an independent judiciary? Imagine a situation in which a powerful politician has encroached on land belonging to your family. Within this judicial system, the politician has the power to appoint and dismiss a judge from his office. When you take this case to court, the judge is already partial to the politician. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? మీ కుటుంబానికి చెందిన భూమిని ఒక బలమైన రాజకీయ నాయకుడు ఆక్రమించాడనే సన్నివేశాన్ని ఊహించండి. తన అధికార పరిధిలో భాగంగా ఒక న్యాయవాదిని నియమించటానికి కానీ తొలగించటానికి కానీ అతనికి అధికారం ఉందనుకోండి. మీరు ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ న్యాయమూర్తి రాజకీయ నాయకుని పట్ల పక్షపాతం చూపేందుకు అవకాశం ఉంది. The control that the politician holds over the judge does not allow for the judge to take an independent decision. This lack of independence would force the judge to make all judgments in favor of the politician. Although we often hear to rich and powerful people in India trying to influence the judicial process, in Indian Constitution protects against this kind of situation by providing for the independence of the judiciary. న్యాయమూర్తిపై ఆ రాజకీయ నాయకునికి నియంత్రణ ఉంటే ఆ న్యాయమూర్తి స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకోలేడు. ఈ స్వతంత్రత లేకపోవటం వల్ల న్యాయమూర్తి తీర్పులన్నింటినీ రాజకీయ నాయకునికి అనుకూలంగా ఇవ్వవలసి వస్తుంది. ధనికులు, బలవంతులు భారతదేశంలో న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడాన్ని ప్రయత్నిస్తున్నారని మనం తరచుగా వింటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల నుండి రక్షించటానికి భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిస్తుంది. One aspect of this independence is the supreme of powers. This, as you read in chapter 1, is a key feature of the Constitution. What is this mean here is that other branches of government, the legislature and the executive cannot interfere in the work of the judiciary.
The courts are not under the government and do not act the other belief. ఈ స్వతంత్ర ప్రతిపత్తిలో ఒక అంశం అధికార విభజన. 1వ అధ్యాయంలో చదివినట్లు అది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇతర ప్రభుత్వ శాఖలైన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ వ్యవస్థ కార్యకలాపాలలో జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, వాటి తరపున పనిచేయవు. For the above separation to work well, it is also crucial that all judges in the High Court as well as the Supreme Court are appointed with very little interference from these other branches of government. Once appointed to this office, it is also very difficult to remove a judge. హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయమూర్తులు అందరూ ఇతర ప్రభుత్వ శాఖల పరిమిత జోక్యంలో నియమించబడనప్పుడు పైన పేర్కొన్న విభజన సక్రమంగా పనిచేస్తుంది. ఈ పదవిలో ఒకసారి నియమింపబడిన తర్వాత న్యాయమూర్తులను తొలగించటం చాలా కష్టం. It is the independence of the judiciary that allows the courts to play a central role in ensuring that there is no measure of power by the legislature and the executive. It also plays a crucial role in protecting the fundamental rights of citizens because anyone can approach the courts if they believe that their rights have been violated. న్యాయ వ్యవస్థకు గల ఈ స్వయం ప్రతిపత్తియే శాసనం. కార్యనిర్వహణ శాఖ తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా కోర్టులు, న్యాయస్థానాలు ప్రముఖమైన పాత్రను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తున్నది. కాబట్టి తమ హక్కులను ఉల్లంఘించారని ఎవరైనా భావిస్తే వారు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. What is the structure of courts in India? There are 3 different levels of courts in our country. There are several courts at the lower level while there is only one at the apex level. The courts that most people interacted with are what are called subordinate or district courts. These are usually at the district or tahsil level or in towns, and they hear many kinds of cases. Each state is divided into districts that are presided over by a district judge. Each state has a high court, which is the highest court of that state. At the top is the Supreme Court, that is located in New Delhi and is presided over by the Chief Justice of India. The decisions made by the Supreme Court are binding on all other courts in India. భారతదేశంలో న్యాయస్థానాల నిర్మాణం ఎలా ఉంటుంది? మన దేశంలో 3 స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి. క్రింది స్థాయిలో అనేక న్యాయస్థానాలు ఉండగా అత్యున్నత స్థాయిలో 1 మాత్రమే ఉంది. సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలను సాధారణంగా అనేక మంది ప్రజలు ఆశ్రయిస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా జిల్లా లేదా తహసీల్ లేదా పట్టణ స్థాయిలలో ఉంటాయి. ఇవి వివిధ రకాల కేసులను విచారిస్తాయి. ప్రతి రాష్ట్రం జిల్లాలుగా విభజింపబడింది. ప్రతి జిల్లాలో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కోర్టు పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అది ఆ రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. మొట్టమొదట 1862లో కలకత్తా, ముంబై, మద్రాసు ప్రెసిడెన్సీ నగరాల్లో హైకోర్టు, 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండగా పంజాబ్, హర్యానాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది.
4 ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్కు గౌహతిలో ఉమ్మడి హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్కు అమరావతిలో, తెలంగాణకు హైదరాబాద్లలో జనవరి 1, 2019 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలకు అందుబాటులో ఉండటానికి హైకోర్టులకు ప్రాంతీయ భాగాలు ఏర్పాటు చేశారు. Are these different level of courts connected to each other? Yes, they are. In India, we have an integrated judicial system, meaning that the decision made by higher courts are binding on the lower courts. Another way to understand this integration is through the appellate system that exists in India. This means that a person can appeal to higher court if they believe that the judge passed by the lower court is not just. వివిధ స్థాయిలలో గల కోర్టు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి. అవును, భారతదేశంలో మనకు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. అంటే ఉన్నత న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలకు దిగువ న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. భారతదేశంలో ఉన్న పునర్విచారణాధికారం ద్వారా ఈ ఏకీకరణను అర్థం చేసుకోవచ్చు. దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవచ్చు. దీనినే పునర్విచారణాధికారం అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.